బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 8 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు, జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకైతే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విషయాన్ని రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే 24 స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి, వీటికి సంబంధించి ఇప్పటికే గతంలోనే షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల ఈ రోజు తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా కూడా ఈ షెడ్యూల్ లో మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ లో ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ యొక్క ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఒకసారి మొత్తం ఈ 24 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు, అదేవిధంగా గుజరాత్ లో 4 స్థానాలు, కర్ణాటకలో 4, రాజస్థాన్ లో 3, మధ్యప్రదేశ్ లో 3, జార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1, అరుణాచల్ ప్రదేశ్ లో 1, మిజోరాం ఇవి ప్రస్తుతం ఇక్కడ ఖాళీలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సంబంధించి ఈ ఎన్నికలను నిర్వహించబోతా ఉన్నారు. అయితే మనం చూస్తున్నట్టయితే ఏపీలో 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 స్థానాలు కూడా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఎంపీలుగా. సో ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అక్కడ కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి 4 స్థానాలు కూడా అక్కడ కూటమి ప్రభుత్వం సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో ఏదైతే ఎన్డీఏ పక్షాలు ఎక్కువగా ఇందులో వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ రాజు.